అవధరించవలసినటువంటి నామం, ఆశ్రయించవలసినటువంటి నామం శ్రీరామనామం. శ్రీరామనామానికి తారకనామమని పేరు. తారకము అంటే అది సంసార సముద్రాన్ని దాటిస్తుంది అని. ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి నామం శ్రీరామనామం. అటువంటి శ్రీరామనామం కానీ నరసింహస్వామి నామం కానీ విష్ణువు యొక్క ద్వాదశ నామముల యందు కనపడవు. కారణమేమి అంటే వాటికి ద్వాదశ నామములలో చేర్చవలసినంత ప్రతిపత్తి లేదని కాదు అక్కడ సిద్ధాంతం. ఆ 12 నామాలు ఏదో ఆచమనం చేసినప్పుడు, పూజ ప్రారంభం చెయ్యవలసినప్పుడు చెప్పవలసినటువంటి నామములైనప్పటికీ శ్రీరామనామము ప్రత్యేకించి సర్వకాలముల యందు చెప్పబడవలసినటువంటి నామం. మనిషి ఊపిరి ఉన్నంతకాలం ఆఖరి ఊపిరిలో కూడా చెప్పవలసిన నామం శ్రీరామనామం. అందుకే